బ్రేకింగ్ న్యూస్ ఏపీ రాష్ట్రంలో మంత్రివర్గ ప్రక్షాళన జరిగే అవకాశం ఉన్నది. ముఖ్యంగా కేబినెట్ ప్రక్షాళన కోసం చంద్రబాబు నాయుడు కసరత్తు మొదలుపెట్టినట్టు తెలుస్తా ఉన్నది. గత కొంతకాలంగా మంత్రుల వ్యవహారం పైన మంత్రిత్వ శాఖలపైన వారు సరిగ్గా మంత్రులు పని చేయట్లేదని చంద్రబాబు నాయుడు దృష్టికి వచ్చింది. కాబట్టి మంత్రుల ప్రక్షాళన చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యవహారం కూడా ఇప్పుడు తెర మీదకి వచ్చింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గతం నుంచి అంటే చాలా కాలంగా ఆయనకున్న ఈ మంత్రిత్వ శాఖల పట్ల ఆయన అసంతృప్తిగా ఉన్నారని, అంటే ఆయన అసంతృప్తితో పాటు ఏపీ రాష్ట్రంలో జరుగుతున్న ఏదైతే హోంశాఖ వ్యవహారాలకు సంబంధించి చాలా వరకు కొన్ని వెసులుబాట్లు చేయాల్సిన అవసరం ఉన్నదని, హోంశాఖలో చాలా వరకు నిర్ణయాలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నదని, దానికి తగ్గట్టుగా ప్రస్తుత హోంశాఖ మంత్రి అనిత గారు సరైన క్రమంలో నడుచుకోవడం లేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ తీవ్రమైన అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తా ఉన్నది. అయితే గతంలో కూడా ఏదైతే ఆ హోమ్ అఫైర్స్కు సంబంధించి లా అండ్ ఆర్డర్ అలాగే శాంతి భద్రతల వ్యవహారంలో ఆయన చాలా కఠినంగా ఉంటారని, అవసరమైతే తానే హోంమంత్రిని చేపడతానని గతంలో ఆయన వ్యాఖ్యలు చేసి ఉన్నారు. కాబట్టి ఇక మంత్రివర్గ ప్రక్షాళన జరిగితే హోంశాఖపై పవన్ కళ్యాణ్ గురి ఉన్నదన్న విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. కాబట్టి ఈసారి హోంశాఖ మంత్రులుగా పవన్ కళ్యాణ్ గారిని నియమించే అవకాశం ఉన్నట్లయితే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతా ఉన్నాయి. అయితే గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ కాస్త అసహనంగా ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం ఒకటే కాదు, లా అండ్ ఆర్డర్ కూడా సరైన విధానంలో నడిస్తేనే ప్రభుత్వం అనేది సరైన దిశలో నడుస్తుందని చెప్పేసి ఆయన ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ను చక్కబెట్టాల్సిన బాధ్యత హోంమంత్రికి ఉంటుంది. కానీ వంగలపూడి అనిత గారు దాన్ని నిర్వర్తించడంలో తాను ఫెయిల్ అవుతున్నారని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకే జనసేనాని హోంమంత్రి బాధ్యతలను చేపట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తా ఉన్నది. ఇక మంత్రివర్గ ప్రక్షాళన జరిగితే హోంశాఖను తన కిందికి తీసుకొని హోంశాఖను కూడా తనే నిర్వర్తించే అవకాశము ఎక్కువగా కనిపిస్తున్నట్లు భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతా ఉన్నాయి. ఇక తాజాగా ఆయన అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో రైతుల కోసం పర్యటించారు. రైతు పండుగ పేరిట ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కేశనపల్లి సభలో కూడా అక్కడ రైతులతో మాట్లాడుతూ తాను ఏమి వరాలు ఇవ్వలేను, ఎందుకంటే తానేమి సీఎం కాదన్నట్లు ఒక అసహనాన్ని కూడా ఆయన వ్యక్తపరిచారు. కాబట్టి ఆయన తనకున్న మంత్రిత్వ శాఖల నేపథ్యంలో ఆయన ఆనందంగా లేరని, ఖచ్చితంగా హోంశాఖ తనకు ఉంటే ఇంకా మంచిగా పరిపాలిస్తారు అన్న ధోరణిలో ఆయన వ్యవహరిస్తున్నట్లు తెలుస్తూ ఉన్నది. అయితే ఈ విషయాలు ఏమి సీఎం చంద్రబాబు నాయుడు గారికి తెలియంది కాదు. ఖచ్చితంగా అన్ని విషయాలు ఆయన పరిశీలిస్తున్నారు, చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ మనసులో ఏముందో ఆయనకు తెలుసుకోవడం అంత పెద్ద కష్టమైన పనేం కాదు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఆశిస్తున్న హోంశాఖను ఆయనకి ఇస్తే ఆయనను కాస్త శాంతింపజేయొచ్చు అనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. ఇక త్వరలోనే మంత్రివర్గ ప్రక్షాళన చేపట్టి హోంశాఖను పవన్ కళ్యాణ్ గారికి కేటాయిస్తే ఇక ఆ బాధ్యతలు పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారు. ఇక ఆయన ఆకాంక్షిస్తున్నట్టు లా అండ్ ఆర్డర్ కూడా సరైన క్రమంలో ఉంటుందని ఆయన నమ్ముతున్నారు. కాబట్టి ఆ విధానాన్ని ఆ పదవిని పవన్ కళ్యాణ్ గారికి కట్టబెడితే ఇక ఏ విధంగా పరిపాలిస్తారో చూడాలని ఇటు సీఎం చంద్రబాబు నాయుడు గారు సైతం ఆలోచిస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. చూడాలి మరి మంత్రివర్గ ప్రక్షాళన జరిగితే మంత్రిత్వ శాఖలు నిర్వర్తిస్తున్న మంత్రుల బాధ్యతలు ఏ విధంగా మారుతాయి, వారికి కేటాయిస్తున్న శాఖల్లో ఏ విధమైన మార్పులు ఉంటాయన్నది అయితే చాలా కీలకంగా మారింది. మొత్తం మీద పవన్ కళ్యాణ్ గత కొన్నాళ్ళుగా చెప్తున్నట్టుగానే ఆయనకు మరిన్ని బాధ్యతలు చేపడితే మరింత ఉధృతంగా పనిచేసే అవకాశం ఉంటుంది. మరి చూడాలి, మంత్రిత్వ శాఖపై ఆయనకు కన్నున్నది అనేది చాలా కాలంగా వినిపిస్తున్న మాట. మరి మంత్రివర్గ ప్రక్షాళన జరిగితే ఆయనకు మంత్రిత్వ శాఖను హోంశాఖను కేటాయిస్తారా లేదా అనేది వేచి చూడాలి.